హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో బుజ్జిబాబు బర్త్‌డేకి మేము చేసిన షాపింగ్ అండ్ అంతే కాకుండా డెకరేషన్ ఎలా చేశాము అనేదైతే షేర్ చేస్తాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. బర్త్‌డే ముందు రోజైతే సెలబ్రేషన్స్ ఫర్ ఎవర్ అని ఒక షాప్‌కైతే ఎళ్ళాము. సో, అక్కడ అన్నీ కూడా డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తారనమాట. మనకి ఏ ఈవెంట్‌కి కావాలంటే అవి మనం కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా మేమేవైతే కొనుక్కోవాలనుకున్నామో అవన్నీ కొనేసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము. సో, ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను ఏమేమి కొన్నానో వీడియో అయితే ఒకసారి తీశాను. సో, మేమేమి కొన్నాము అంటే అక్కడ బెలూన్స్ కొన్నాము. అంటే ఇవేంటంటే పార్టీ బెలూన్స్. తర్వాత వాటితో పాటే గ్లూ అండ్ తర్వాత రిబ్బన్స్ అండ్ వీటితో పాటు పిల్లలకి పెట్టుకోవడానికి టోపీలు 2 సెట్స్ అయితే తీసుకొచ్చాను. వీటితో పాటు మేము ఆన్‌లైన్‌లో ఒక 3 బెలూన్ సెట్స్ అయితే ఆర్డర్ చేశాము. ఆ బెలూన్స్ ఏంటి అంటే ఒక 2 వచ్చేసి 2 సెట్స్ వెహికల్ థీమ్ సెట్స్ అండ్ ఇంకోటొచ్చేసి ఎమోజీ థీమ్ సెట్ అయితే తీసుకున్నాము. సో, ఈ మూడిటికి కలిపి మాకు 600 అయిందనమాట. ఓన్లీ ఈ థీమ్స్ వరకే. అవే అనమాట ఇవి. ఇవొచ్చేసి ఎమోజీ బెలూన్స్ మొత్తం యెల్లో కలర్. సో, ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే ఇవి మేము ముందే ఆర్డర్ చేశాము. ఒక 1 వీక్ బ్యాకే. తర్వాత ఇప్పుడు చేసిన షాపింగ్‌లో ఈ 2 అనే బెలూన్‌ని కొన్నామనమాట. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి 2 అనే బెలూన్‌ని కొన్నాము. మేము ఎమోజీ థీమ్ కొన్నాం కాబట్టి అదంతా కూడా మాకు ఒకే చోట కనిపించాలి అని చెప్పి ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి 3 స్టెప్స్ స్టాండ్ అనమాట. ఇది ఎలా ఫిక్స్ చేయాలి, అవుట్‌పుట్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్‌గా చూడండి. అందరికీ కేక్, పఫ్ ఇవన్నీ పెట్టివ్వడం కోసం ప్లేట్స్ అండ్ గ్లాసెస్ అయితే తీసుకొచ్చాము. ఇదొచ్చేసి బెలూన్‌కి గాలి కొట్టేదనమాట. మామూలుగా చేత్తో కొట్టేది అండ్ నోటితో ఊదడం ఇట్లాంటివి కాకుండా కొంచెం ఎక్కువ బెలూన్స్ ఉంటాయి కాబట్టి ఎందుకంత టైం వేస్ట్ చేయడం అని చెప్పి మేము ఈ మెషిన్‌ని ఆన్‌లైన్‌లో తీసుకొచ్చాము. చాలా పని త్వరగా అయిపోతుందనమాట దీంతోటి. అండ్ ఇంక బర్త్‌డే రోజైతే మార్నింగ్ టెంపుల్‌కెళ్ళేసొచ్చాము. మా ఇంటి దగ్గర ఉన్న 2 టెంపుల్స్‌కైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంక డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము.
నేను చెప్పాను కదా! యెల్లో కలర్ ఎమోజిస్ కొన్నాము బెలూన్స్ అని. సో, అవన్నీ కూడా ఒకే ట్రీ లాగా వచ్చేలాగా అరేంజ్ చేస్తున్నాము. ఇదంతా కూడా చాలా టైం పట్టింది. మార్నింగ్ టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే నైట్‌కి కంప్లీట్ అయింది. నైట్ 6, 7 అలా కంప్లీట్ అయిందనమాట మొత్తం డెకరేషన్ అంతా కూడా. మనం ఎంత సింపుల్‌గా చెయ్యాలి అనుకున్న ఈ బెలూన్స్ కొట్టడము, తర్వాత ఏవైనా చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్ చేయడం ఇవన్నీ చేయడానికి మనకి చాలా టైం అయితే పడుతుంది. అండ్ ఈ ఎమోజీస్ దాన్ని ఈ ట్రీని మనం నిల్చోబెట్టాలంటే కింద రౌండ్ ఉంది కదా బేస్, ఆ బేస్‌లో మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పొయ్యాలి. ఇంకా కొంచెం ఎక్కువే పోసుకోవచ్చు. ఎందుకంటే వెయిట్ అంతా పడుతుంది కాబట్టి కింద బేస్ మనకి వాటర్ పోస్తే గ్రిప్ బావుంటుంది. అండ్ నాకైతే ఇది చాలా నచ్చింది. బర్త్‌డేస్‌కి మనం ఇది రీయూజ్ చేసుకోవచ్చు. నేను 3 స్టెప్స్ తీసుకున్నాను కాబట్టి టోటల్ 360 రూపీస్ అయితే పడింది. వితౌట్ బెలూన్స్ ఓన్లీ స్టాండ్ వరకు 360 రూపీస్ అయితే పడింది. ఇంకా ఆ తర్వాత ఈ హ్యాపీ బర్త్‌డే కార్డ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి అంటే మనం ఏ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మేము 2 ఇయర్స్ బ్యాక్ బర్త్‌డేకి డెకరేషన్ కోసం అయితే తీసుకున్నాము. నా బర్త్‌డే అప్పుడు తీసుకున్నవి. అవి ఇప్పుడు యూజ్ అయినాయన్నమాట. సో, ఆ డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ కలిపి నేను ఒక కవర్‌లో పెట్టేస్తాను. ఇట్లాంటి అవసరమైనప్పుడు యూజ్ చేయడానికి తీస్తానన్నమాట. ఆ తర్వాత ఇంక నేను మా హస్బెండ్ కింద కూర్చొని అన్నీ అరేంజ్ చేశాడు. నేను ఇంకా ఏం కావాలి అనేవి అన్నీ తెచ్చిస్తూ ఉన్నానన్నమాట. ఆ తర్వాత నేను కూడా హ్యాపీ బర్త్‌డే అని ఉంది కదా! అక్కడ అరేంజ్ చేసి పెట్టాడు. సో, అదంతా కూడా నీట్‌గా వూల్ థ్రెడ్ రెడ్ కలర్‌ది తీసుకొని మొత్తం చుట్టాను. అంటే మొత్తం ఒక తీగలాగా పెట్టాను. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ ఊదుతున్నాడు కదా! అదొచ్చేసి వెహికల్ థీమ్. దానికి వాళ్ళే ఒక స్ట్రా లాగా ఇస్తారు. అది పెట్టుకొని మాత్రమే ఊదాలి. దీనికి మిషన్ అయితే యూజ్ అవ్వదు.
ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మేము బ్యానర్ పెట్టామన్నమాట. ఈ బ్యానర్‌ని బుజ్జిబాబు ఫస్ట్ బర్త్‌డే అప్పుడు యూజ్ చేశాము. సో, అదే నేను ఫోల్డ్ చేసుకొని ఒక కవర్‌లో పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చాను. సో, ఇంకా ఆ బ్యానర్ మాకు ఇలా యూజ్ అవుతుంది. ఆ బ్యానర్‌కి చుట్టుపక్కల ఎక్కువ బెలూన్స్ కాకుండా కొంచెం ఒక 4 ప్లేసెస్‌లో మేము 3 బెలూన్స్ కలిపి ఒక ఫ్లవర్ లాగా పెట్టేసి అవి స్టిక్ చేశామన్నమాట. సో, దానికోసం అయితే బెలూన్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాము. అండ్ ఇంకా లంచ్ తర్వాత నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా డైరెక్ట్‌గా నైట్ 6 అప్పుడు వీడియో తీశానన్నమాట. బయట బోర్డ్ వెల్కమ్ బోర్డ్ పెట్టాను. దీనికి సంబంధించింది నా లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టాను వెల్కమ్ బోర్డ్‌ని. అండ్ ఇంకా పక్కన గేట్ దగ్గర కూడా బెలూన్స్ పెట్టాము. ఫ్లవర్ షేప్‌లో పెట్టేసాము. జస్ట్ ఒక 3 బెలూన్స్‌ని టై చేసేసి అలా పెట్టాము. అండ్ ఇంకా ఫైనల్‌గా హ్యాంగింగ్స్ పెట్టాను. అండ్ పైన వెహికల్ థీమ్‌వి 2 పెట్టాము. అంతే, జస్ట్ సింపుల్ డెకరేషన్‌కి మాకు ఇంత టైం పట్టింది. అండ్ ఇంకా లోపలొచ్చేసి జస్ట్ హ్యాంగింగ్స్ పెట్టాను. తర్వాత ఇంకా ఎంట్రీ దగ్గర చూసారు కదా, సోఫా పక్కన ఒక చిన్న బుడ్డోడు ఆడుకునే బొమ్మ ఉంటే అది పెట్టేశాను. ఇంకా వెహికల్ థీమ్‌ని అక్కడక్కడ స్టిక్ చేశాము అంతే. అండ్ ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. సో, ఇంకా పిల్లలొస్తే కేక్ కట్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తున్నామనమాట. ఈ లోపల నేను ఒక వీడియో అయితే తీశాను. నా నెక్స్ట్ వీడియోలో నేను బర్త్‌డే సెలబ్రేషన్స్ అండ్ కేక్ కటింగ్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. పార్టీ లుక్ రావాలి అంటే ఖచ్చితంగా లైటింగ్ ఉండాలి. సో, ఇంట్లో ఉన్న సీలింగ్ లైట్స్ అన్నీ వేసేసాము. అండ్ ఇంకా చూడండి, కింద వచ్చేసి యెల్లో కలర్ ఎమోజీ ట్రీ అయితే పెట్టాము. సో, ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.